అట్లా మీరు జ్ఞానం పడగలరు. సులువుని జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం నుండి 10వ వచనం. మీరు వేలాది ప్రజలను పరిపాలించుదు, మేము చాలా మందిని ఏలెత్తబడి గర్భించుదు. ప్రభువే మీకు పెద్దలను వస్తున్నాడు. మహోన్నతుని నుండి మీకు ఈ రాజ్యాధికారము లభించగలదు. అదే మీ పరిపాలన విధానములను, మీ ఉద్దేశములను పరిశీలించు. మీరు దేవుని తరఫున అతని రాజ్యమును పరిపాలించువారు. కానీ మీరు ధర్మయుక్తముగా వారిపై మీద పడి రెండు ఘోరంగా ఉన్నతాధికారులకు కఠినమైన శిక్ష ప్రాపించు. ప్రభువు అల్పులను కరుణతో వదిలివేయడు, కానీ గురులను నిర్ణయించుకోడు. అందరికీ యజమానుడైన ప్రభువు ఎవరికి తలెత్తడు. అతను గనులను చూసి బయట అల్పులను అధికులను కూడా అతనే చేసేది. అందరినీ అతనే పోషించడు, కానీ అతను పాలకులకు మీరు జ్ఞానము పడి మీ తప్పులను పవిత్రమైన కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రంగా జరగబడుతుంది. ఈ పాఠము ఇది చెప్పడం తెలుసుకోగలేని జ్ఞానం నిర్ణయించిన వారు మీరు రక్షించుకోగలుగుతుంది. కనుక ఆ బోధన పట్టుపెట్టుకోలేదు, పోలికతో తీసుకుంటుంది. అది మీకు ఉపదేశం చేయదు.